అమెరికా మధ్య సాగుతున్న భీకర యుద్ధం 2 వారాలు దాటి అత్యంత నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించి 2 వారాలు దాటినా అక్కడి పాలనా యంత్రాంగం సరెండర్ కాకపోవడం డొనాల్డ్ ట్రంప్ ను తీవ్రమైన అసహనానికి గురి చేస్తోంది. దాంతో వెనిజుయేలా తరహాలోనే ఇరాన్లోని సహజ వనరులను తన అదుపులోకి తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నారు ట్రంప్. అందుకే ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా నిలిచిన కర్గ్ ఐలాండ్ ను ఏకంగా ఆక్రమించేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా దళాలు జరిపిన భీకర దాడుల్లో ఈ ద్వీపంలోని చాలా భాగం ధ్వంసమైంది. చమురు ఎగుమతుల కోసం ఇరాన్ 90% ఈ ద్వీపంపైనే ఆధారపడుతుంది. ఇంత యుద్ధంలోనూ ఇంకా అక్కడ చమురు ఉత్పత్తి కొనసాగుతూ ఎగుమతి జరుగుతూనే ఉంది. ఓవైపు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. దాంతో అమెరికా బలగాలు ఇప్పుడు ఇరాన్ కు చెందిన కర్గ్ ఐలాండ్ పై దాడులు చేసి ద్వీపాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నాలను చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ద్వీపం ఆక్రమణ మాత్రమే కాదు, ఇరాన్ గొంతు నులమడం లాంటి చర్య అని రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. వైట్ హౌస్ సీనియర్ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రయత్నాలు విఫలమైతే గ్రౌండ్ ఆపరేషన్ కు దిగక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ తన ఆర్థిక కిరీటాన్ని కోల్పోతే అది ఆ దేశ పతనానికి నాంది కానుంది. తన చమురు నిల్వలను కాపాడుకోవడానికి ఇరాన్ ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతోంది. అగ్రరాజ్యం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈ చమురు కేంద్రాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. కానీ ఇరాన్ తన ప్రాణాలను పణంగా పెట్టైనా ఈ కేంద్రాన్ని కాపాడుకుంటుంది. అమెరికా తన వ్యూహాలను పదును పెడుతూ ఇరాన్ పూర్తిగా దిగ్బంధం చేయాలని భావిస్తోంది. భూతల దాడులకు దిగితే అది ఒక భారీ రక్తపాతానికి దారితీయవచ్చు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన పట్టుదల వీరడం లేదు. ఇక కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా రక్షణ శాఖ ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించింది. ఈ ఆపరేషన్ ప్రధానంగా 4 దశల్లో జరగబోతోంది. మొదటి దశలో ద్వీపంలోని ఇరాన్ రాడర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలను పూర్తిగా ధ్వంసం చేస్తారు. తద్వారా లోపలికి ప్రవేశించే అమెరికా దళాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇక రెండో దశలో ద్వీపం ఉత్తర భాగంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ ను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెడతారు. ప్రస్తుతం ఇది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉంది. ఒకసారి ఈ విమానాశ్రయం అమెరికా వశమైతే మూడో దశలో C-130 లాంటి సూపర్ హెర్క్యులేస్ విమానాలు, చినూక్ హెలికాప్టర్ల ద్వారా వందలాది మంది అమెరికా సైనికులను అక్కడ మోహరిస్తారు. ఆ తర్వాత చమురు నిల్వ క్షేత్రాలు, టెర్మినల్స్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను తమ అదుపులోకి తీసుకుంటారు. ఇక చివరి దశలో సముద్ర మార్గం ద్వారా భారీ యుద్ధ నౌకలతో మరిన్ని బలగాలను, యుద్ధ ట్యాంకులను ద్వీపానికి తరలిస్తారు. ఇరాన్ దళాల నుండి ఎటువంటి ముప్పు రాకుండా ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ సమీప జలాల్లో నిరంతరం గస్తీగా తిరుగుతూ ఉంటాయి. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లను లోడ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ టెర్మినల్ పై ఇప్పుడు అమెరికా గురిపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్లోని చమురు నిల్వలను తన గుప్పెట్లో ఉంచుకొని యుద్ధం స్వరూపాన్నే మార్చాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ద్వీపాన్ని కోల్పోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం. అమెరికా సెనేటర్లు కూడా ఈ ప్రణాళికను గట్టిగా సమర్థిస్తున్నారు. చమురు హబ్ పై నియంత్రణ సాధించిన వారే యుద్ధ ఫలితాన్ని శాసిస్తారని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా తన అత్యాధునిక సాంకేతికత అంతటిని రంగంలోకి దించుతోంది. ఇరాన్ సైన్యం కూడా తన శక్తి కొద్దీ ప్రతిఘటించడానికి సిద్ధమవుతోంది. ఇది గల్ఫ్ ప్రాంతంలో మునుపెన్నడూ చూడని రీతిలో భీకర పోరుకు దారితీయనుంది. కర్గ్ ఐలాండ్ ఇరాన్ కు ఎంత ముఖ్యమైనదో తెలిస్తే ట్రంప్ ఎందుకు దీనిపై కన్నేశారో మనకు అర్థమవుతోంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఈ చిన్న ద్వీపం రోజుకు 7 మిలియన్ బ్యారెర్ల మేర చమురును లోడ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇరాన్ తీరానికి కేవలం 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఐలాండ్ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. సహజ మంచునీరు లభించే అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం విశేషం. ఇరాన్ లోని ప్రధాన చమురు క్షేత్రాలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించే లింక్ ఈ ద్వీపం. అందుకే దీన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేయవచ్చునని అమెరికా సెనేటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే ఇరాన్ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తోంది. ఒకవేళ కర్గుపై గ్రౌండ్ ఆపరేషన్ మొదలైతే ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని చమురు పైప్ లైన్లను, ముఖ్యంగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను మరింత భీకరంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోవచ్చు. చమురు ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఇప్పటికే కర్గ్లోని సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెబుతూ ఉంటే చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి హాని కలగలేదని ఇరాన్ మీడియా ప్రతిఘటిస్తోంది. అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీలను బూడిద కుప్పలుగా మారుస్తామని ఇరాన్ సాయుధ దళాలు ప్రతినిధి తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో అన్న భయం గల్ఫ్ దేశాల్లో కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం మొత్తం ఇప్పటికే ఒక యుద్ధ క్షేత్రంలా మారిపోయింది.
ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని ప్రకటిస్తూ వస్తోంది. అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడతామని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఈ ద్వీపం ఇరాన్ కు కేవలం ఒక చమురు కేంద్రం మాత్రమే కాదు, అది ఆ దేశ గౌరవానికి ప్రతీక. అందుకే దీన్ని రక్షించుకోవడానికి ఇరాన్ వీరోచితంగా పోరాడుతోంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. సరదా కోసం కూడా ఇరాన్ లోని ఖర్గ్ ద్వీపంపై దాడులు చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇరాన్ సీజ్ ఫైర్ కు సిద్ధంగా ఉన్నా తాము మాత్రం యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతి చేసుకునే చైనా, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు తమ స్వంత యుద్ధ నౌకలను అక్కడ మోహరించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఆయా దేశాలకు తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఎటువైపు నుంచి ట్రంప్ ప్రస్తావనకు స్పందన రాలేదు. దీంతో ఆయన నాటో దేశాలపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ పై బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ ఖర్గ్ ద్వీపంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. అంటే ఇరాన్ తన సర్వశక్తులు ఒడ్డి ఈ ద్వీపాన్ని కాపాడుకుంటుందని అర్థం చేసుకోవాలి. అమెరికా గనుక ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై అమెరికా గుత్తాధిపత్యం పెరుగుతోంది. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ చేసిన దాడులకు ఆశ్చర్యపోయానని చెప్పిన ట్రంప్ ఆ దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ను ఆర్థికంగా కోలుకోకుండా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఖర్గ్ నియంత్రణ సాధించిన వారు యుద్ధ స్వరూపాన్ని నియంత్రించగలరన్న సెనేటర్ గ్రహం మాటలు ఇప్పుడు ట్రంప్ సేనలకు దిక్సూచిగా మారాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా దళాలు భూతల దాడులకు దిగితే పశ్చిమాసియాలో మునుపెన్నడూ చూడని రీతిలో రక్తపాతం జరగవచ్చు. ఇరాన్ తన ఆర్థిక కిరీటాన్ని కాపాడుకుంటుందా లేక ట్రంప్ ఆక్రమణకు లొంగిపోతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ తన వ్యూహాలతో ఇరాన్ ను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.